ముందుగా నా కత్తి లాంటి వాళ్ళ నుంచి వచ్చేస్తున్నాడు ఎక్స్ప్రెస్ హరి బాబు. నెత్త చీర కట్టుకొచ్చి ఓ నాయిక సిలకలాగా నవ్వుతుంటే ఓ నాయిక మిసమెగిరి కన్ను కొట్టే కాలరెగిరి. మనం టిప్ టాప్ రెడీ ఎక్కడికి వెళ్తాం? మాక్సిమం ఫంక్షన్స్ కి వెళ్తాం. సో ఫంక్షన్స్ అని ఇప్పుడు ఎలా జరుగుతున్నాయి, అప్పుడు పూర్వకాలంలో ఎలా జరిగాయి, అంటే అప్పుడు మామూలు ఎలా జరిగాయి, ఇప్పుడు ఎలా జరుగుతున్నాయి, ఏం చేంజెస్ వచ్చాయి, ఎలా చేంజెస్ వచ్చాయి చూద్దాం. ఫస్ట్ పలకరింపులో బాగా చేంజెస్ వచ్చాయి అన్న. ఒకప్పుడు పలకరింపులు అంటే పెళ్లికి వస్తే ఆడెవడో తెలియపోయిన ఆటో దిగొస్తే చాలు, ఆ బాబు బాగున్నారా, ఆ రండి అందరూ బాగున్నారా, రండి రండి కూర్చొని ఇలా ఉండేవి. ఇప్పుడు ప్రెజెంట్ నవ్వు ఎలా జరుగుతుంది సార్? పలకరింపులు ఎవరైనా వస్తుంది అనుకో, ఆ నవ్వు ఎక్కడి నుంచి రాదు. ఒక్కొక్కసారి డిస్కషన్ జరుగుతుంటది. అంటే ఎవడో పల్లెటూరు నుంచి వస్తాడు, ఈ పట్టణం చదువుతాడు, ఇలా తర్వాత డిస్కషన్ జరిగితే ఎలా ఉంటుంది. అతను వస్తుంటాడు, వచ్చిందా ఎక్కడ చూసానే ఆడు, రే నేను రా నీ బాబాయ్ కాదు 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 నేను ఇన్స్టాగ్రామ్ లో చూసా, నీకు ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ఉంది కదా, మా ఊర్లో ఇల్లు కట్టుకోవడానికి స్థలం లేదురా, ఇంక ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ఉంటుంది నాకు. సరిగా ఎంత ఊరు ఎలా ఉంది, ఇప్పుడు టైం ఎంత రాత్రి 9 అయింది, రాత్రి 9 ఊరు ఎలా ఉంటుందా, చీటగానే ఉంటది. ఇలాంటి ఇంట్లో టిఫిన్ బాక్స్ మర్చిపోతే పర్లేదు వాట్సాప్ చేసి తినేస్తా అన్నాడంట. నెక్స్ట్ ఆంటీస్ అన్న, ఆంటీలు మాట్లాడుకుంటే ఈ కాలంలో ఎలా ఉంటుంది? ఫస్ట్ అమ్మాయి వస్తుంది, వచ్చి అంతవరకు మామూలు ఇలా నడుస్తుంది, వచ్చి ఏంటక్క బాగున్నావా, ఇది ఎలాగంటే ఇంకా దిస్ మార్నింగ్ ఐఎమ్ కమింగ్ టు ద ఫంక్షన్ అండ్ సో మనీ. ఇది పక్కన చెప్తుంది అమ్మా జీవితం ఇరిగిపోయి ఇనుపోకలా ఉంది. దీనికి కూడా ఇంగ్లీషా? లిప్స్టిక్ తీసి కొత్త లిప్స్టిక్ ఎలా ఉంది అమ్మా? అది లిప్స్టిక్ లా లేదే, పందికి పళ్ళ పౌడర్ ఇచ్చి పళ్ళు దొంగకున్నట్టు ఉంది అది. ఇది ఇంకా ఆగుతుందా? కొత్త గొలుసు చూపుతుంది. ఇది ఎలా ఉంది గొలుసు? ఇది మాత్రం మనసోడు బయటోడు కదా, అబ్బే భలే ఉందండి గొలుసు, ఎక్కడ చేయించారు? 24 క్యారెట్స్ గోల్డ్ అండి. పీకినవుతి రోడ్డు పక్కన కొన్ని 24 గోల్డ్ అంటుంది. ఇది ఏదో గొప్పలు చెప్పుకుంటుంటారు. ఏమనంటే మీరు రిచ్ మేము రిచ్చే, రిచ్చో 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 రిచ్. అందరూ బర్రి పాలు తాగితే మాలాంటి రిచ్ వాళ్ళు బటర్ఫ్లై పాలు తాగుతారంట ఇలాంటి వాళ్ళు. నెక్స్ట్ భోజనాలు. అప్పట్లో భోజనాలు అంటే ఇంటి ముందు జరిగావు కాబట్టి 10 మంది అన్నం వడ్డిస్తే 40 మంది నీళ్ళు వేసేవాళ్ళు. స్వీట్గా ఉంటారు కదా అమ్మాయిలు స్వీట్లు వేసేవారు. స్వీట్లు పట్టుకుని ఇలా నడుస్తుంటే ఇంకా ఆ కుర్రోళ్ళు అందరూ అన్నం తిన్నామని సరిగ్గా చూసేవారు అనమాట. అమ్మాయి స్వీట్ ఎలా వేస్తారు? ఒక స్వీట్ వేస్తారు. అదే అబ్బాయి దగ్గరికి వెళ్ళాం అనుకో, మంచి అందమైన అబ్బాయి అనుకో, వేసుకో ఇంకో స్వీట్ వేసుకో, ఇంకోటి వేసుకో, నాకు వద్దు, తీసుకో వద్దు, తీసుకో తీసుకోవాలి తీసుకోవాలి తీసుకోవాలి. అక్కడ చిత్రగా ఉంటారు కదా పక్కన, అరే గులాబ్ జామున్ కాదు కానీ దీన్ని తీసిపోదాం బాదంటారు ముందరే. నెక్స్ట్ ఇప్పుడు బఫీ మీల్స్. అదేంటే హాస్టల్లో ఫీజు కడితే కానీ ఫుడ్ బెటర్ అన్నట్టు పట్టుకుని వెళ్తాడు. మళ్ళీ ఆడు క్వశ్చన్లు, ఏంటి సార్ బఫేకి వచ్చారా? అబ్బా లేదురా బఫేలోకి బట్టలు కొడదామని వచ్చా, సైజ్ దొరకలేదు, వస్తావా? తీసుకెళ్ళి తింటుంటే ఈడు మట్టుకెళ్ళి తింటుంటాడుగా, ఎవడో ఒకడు వస్తాడు నిలబడి తింటాడు కదా, తినేసి మొత్తం ఎత్తుతుంటాడు. మొత్తం అన్నం తిని, ఏంటి సార్ అన్నంతో తినేసారు కదా, ఏమి తిన్నారు? అదే సార్ అన్నంతో పాటు ఐస్ క్రీమ్ టోకెన్ ఇస్తా అన్నారు, అన్నం మొత్తం తినేసిన ఐస్ క్రీమ్ టోకెన్ కనిపించట్లా. దరిద్రుడని అన్నం టోకెన్ ఇప్పుడు కాదురా, అన్నం తినేసిన తర్వాత పక్కన ఇస్తారా టోకెన్. నీలాంటి టీవీ 9 పెట్టరా అంటే మిగతా 8 టీవీలు ఎక్కడ నేను ఎత్తుకున్నాడంట దరిద్రుడని. నెక్స్ట్ భోజనం అయిపోయింది. భోజనం తర్వాత ఏంటి, మనకి డాన్స్ వేసేవాళ్ళు అప్పట్లో, తాగుబోతులు వేస్తుంటారు. ఆడికి పెళ్లితో సంబంధం లేదు, సంబంధం లేదు. వచ్చి ఫస్ట్ అంటాడు, ఆ తర్వాత పక్క వెళ్ళిపోయి వేసుకొచ్చి అది అరే నీదే పెళ్ళిరా, ఎవరి పెళ్ళి డాన్స్ చేద్దా డాన్స్ చేయగానే ఇంతలోపు ఎవరో ఆ పెళ్లి కూతురు మామ ఎవడో వస్తాడు, తప్పుకొని మామగారు వస్తారు డాన్స్ చేయాలి. చిన్నప్పుడే ఇప్పుడు డాన్స్ లో వేస్తారా పోయిడరా, మామగారు డాన్స్ చేయాలి మీ డాన్స్ ఎత్తుకొని ఒప్పుకోలేడా అమ్మాయిలు అలా డాన్స్ చేయాలని ఉంటది. వచ్చి రా డాన్స్ చేద్దాం అంటే వద్దు మా డాడీ తిడతారు, నాకు అలాంటి అలవాట్లు ఉంటారు. అబ్బా మీ డాడీ చెప్తే అబ్బాయిలందరూ మెసేజ్ పెడుతున్నా, ఫ్రెండ్ రిక్వెస్ట్ పెడుతున్నా, చెయ్యంటే అయితే నాకు నచ్చిన పాట పెట్టు అప్పుడు వేస్తాను అంటది. అంటే అమ్మ పూర్ణ పాట పెడతాం, పాట పెట్టి ఈ పాట కాదు ఇంకో పాట పెట్టు, ఈ పాట కాదు ఇంకో పాట పెట్టు, ఏమో పెళ్లి మొత్తం అయిపోతుంది దీనికి పాట మాత్రం దొరకదు. చివరికి మళ్ళీ లాస్ట్ ఇంకో పాట పెడితే ఏ పాట కాదు నేను డాన్స్ చేయమంటే నువ్వు పాట పెట్టలేదు, మంచి పాట పెట్టు, ఈలోపు కరెంట్ పోద్ది. నేను డాన్స్ చేయడం నీకు ఇష్టం లేదు, నాకు అర్థమైపోయింది అని చెప్పి వెళ్ళిపోతుంటది. ఇప్పుడు ఏమో కరెంట్ పోతే నా మీద పరిస్థితి ఏంటి? ఇదే వర్షం పడి క్రికెట్ మ్యాచ్ అయిపోతే కేబుల్ ఆపరేటర్ తిట్టిందంట ఇలాంటి. నెక్స్ట్ ఇవన్నీ కాకపోతే ఫంక్షన్ హాల్ అన్న. ఒకప్పుడు పందిరేస్తే 10 మంది తెలిసేది, ఇప్పుడు ఫంక్షన్ హాల్. మా ఫంక్షన్ హాల్ ఎక్కడ ఉంటుందో ఆడికి తెలియదు. ఒక రోజు పెళ్లి జరిగితే 3 రోజులు అడ్రస్ ఎత్తడానికి టైం పడతాడు. గజనీ సినిమాలో సూర్య ఫోటో పెట్టుకుని తిరుగుతాడు చూసా, ఇటు పెళ్లి కూడా పెట్టుకుని తిరుగుతాడు, ఫంక్షన్ ఎక్కడ.
ఎలా ఉంటాయి పెళ్ళిళ్ళు గట్ట ఫంక్షన్లు గట్ట చేసుకుంటుంటే.